దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారా? పొద్దున్న లేచారా? ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ఆరాధన, ఉదయకాల ధ్యానం ఇవన్నీ 50 దినాలు ఎంతో బలంగా జరుగుతున్నాయి. ఇంకా మా అంటే 10 రోజులు. అక్టోబర్ 16 సాయంత్రం 4 గంటలకే బెల్లంపల్లి ముగింపు సభ రండి. ఏ కష్టంలో, ఏ దుఃఖంలో, ఏ వేదనలో, ఏ భయంతో, ఏ పోరాటాలతో, ఏ సమస్యలతో ఉన్నారండి, యేసు రక్షకుడు ప్రాణం పెట్టి రక్తం కార్చిన యేసుకి నీ జీవితాన్ని ఇస్తే ఆయన నీతో ఉండి ఆయన కృపలో నిన్ను నడిపిస్తాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ హృదయాన్ని ఏసైకిస్తే చాలు. ఈరోజు ఒక వాగ్దానం నేను చదువుతున్నాను. మరి ఆదికాండం 26వ అధ్యాయం 4వ వచనం. ఏలయనగా నీకును నీ సంతానమునకు ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాంతో నేను చేసిన ప్రమాణం నెరవేర్చి ఆకాశ నక్షత్రముల నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశంలో నీ సంతానమునకు ఇచ్చేదను. అబ్రహాంకి ఏ వాగ్దానం? ఇస్సాకది. మనకి ఏ వాగ్దానం అండి? అబ్రహాము వలన యేసుక్రీస్తు ద్వారా అబ్రహాం ఆశీర్వాదం. మన జీవితంలో అది దేవుడిచ్చిన కృప, భాగ్యం. అది ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. దేవుడు ఎన్నో వాగ్దానాలు చేశాడు. నిన్ను విస్తరింపజేసి నీ సంతానాన్ని దీవించి ఈ దేశంలో నీ సంతానానికి ఇచ్చేదను. మాట ఇచ్చే దేవుడు ఎవరో తెలుసా? నెరవేర్చే దేవుడు. నీకు ఒక మాట వస్తుందంటే దేవుడు ఆ మాటని నెరవేర్చబోతున్నాడు. మాట వస్తుందంటే నెరవేర్పు రాబోతున్నది. మాట ఇచ్చినవాడు, వాగ్దానం చేసినవాడు, నెరవేర్చగలిగినవాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఉదయకాలం ఎంతమంది నా మాటలు వింటున్నారు. నిన్ను, నీ సంతతిని, నీ కుటుంబమును ఆశీర్వాదానికి కర్తలుగా చేసేదను ఈరోజు వాగ్దానం. కాబట్టి అది ఎత్తిపట్టి ప్రార్థన చేసుకోండి. అబ్రహాము ఆశీర్వాదం యేసు వలన నా సొంతమని ప్రేయర్ చేసుకోండి. 50 దినాలు రండి బెల్లంపల్లికి, గడపండి దేవుని దగ్గర. అక్టోబర్ 16 ముగింపు సభలో వాగ్దాన ఫలముతో మనం వెళ్ళబోతున్నాం. దేవుడు మీ అందరిని దీవించను గాక. ప్రార్థన చేసుకోండి. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో, రక్షణ లేని వారికి రక్షణ, రోగులకి స్వస్థత, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, మానసిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇరకాటములు, ఇబ్బందులు, అయ్యా భూ సంబంధమైన బంధకాలు, కోర్టు కేసులు, ఎన్ని ఒత్తిళ్ళు ఉన్నాయి విడిపించు. ఏ దేశంలో ఎందులో బిడ్డలు నలుగుతున్నారు అందు నుంచి విడిపించి వారిని కాపాడయ్యా. పిల్లలు, కుటుంబాలు రక్షణ కార్యాలు జరిగించండి. మా దేశాన్ని రక్షించండి. క్రైస్తవ సంఘాల్లో స్వార్థము తొలగించి నాయన నిస్వార్థమైన నీ ప్రేమని, త్యాగముని, పరిశుద్ధతని, గొర్రెపిల్ల రక్తముతో కడగబడిన సంఘముగా నాయన నీ రాకడి ఎదుర్కొనే సంఘాలుగా మేము సిద్ధపడడానికి సాయం చేయండి. అంతేకాక ఉద్యమం అనే దుప్పటిబడి అపోస్తులిక్ మినిస్ట్రీ, ఒక జాషువా జనరేషన్, ఎస్తేరు బృందాలు సంఘాల్లో లేపబడి శత్రువుని అణిచివేసి నీ కార్యాలు జరిగించండి. దేశం మీద క్షేమమును, రక్షణను మీరు దయచేయండి. క్రైస్తవ సంఘాల్లో పరిశుద్ధాత్మ అగ్నిని మీరు కుమ్మరించండి. ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారి కుటుంబాలు దీవించబడుదురుగాక. అంతేగాక ప్రభువా, ఎంతమంది ఏ సమస్యలున్నా ఇప్పుడే వారికి అద్భుతం కనపరచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం అందరూ లైక్ చేసి షేర్ చేయండి. మంచి కామెంట్స్ పెట్టండి. అక్టోబర్ 16 ముగింపు సభ 50 దినాలు బెల్లంపల్లిలో సాయంత్రం 4 గంటల కుటుంబాలుగా రండి. ఆత్మీయ బలం పొందండి, ఆశీర్వదించబడండి. దేవుడు మీకు ఇచ్చిన అవకాశాన్ని యూజ్ చేసుకోండి. ఆ కృప మిమ్మల్ని, మీ కుటుంబాలని కమ్ముకోబోతుంది. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.